బుల్లితెర సీరియల్స్లో కృష్ణ ముకుంద మురారి సీరియల్కి మంచి ప్రజాదరణ ఉంది. ఇక ఈ సీరియల్లో ముఖ్యంగా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో ఆడియన్స్ ఈ జంట మధ్య జరిగే సీన్స్ చూసేందుకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఆడియన్స్కి చాలా ఫిదా అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ కృష్ణ హీరో మురారి మధ్య జరిగే సరదా ఎమోషన్ సీన్స్ చాలా బాగా పండుతూ ఉంటాయి. అందుకే ఈ సీరియల్ని చాలా తప్పకుండా ఆడియన్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు. అయితే ఇక హీరోని మార్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్గా ముకుంద క్యారెక్టర్లో కూడా యష్మి గౌడ తప్పుకొని మరొక కొత్త హీరోయిన్ అయిన రష్మి ప్రభాకర్ ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక రీసెంట్గా ఆడియన్స్ అందరూ కూడా ముకుంద క్యారెక్టర్లో యష్మి గౌడ ఎందుకు తప్పుకుంది అని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఫైనల్గా సోషల్ మీడియా వేదికగా అసలు ముకుంద ఎందుకు తప్పుకుంది, అసలు దానికి గల కారణం ఏమిటి అనేది సోషల్ మీడియా వేదికగా ముకుంద తెలియచేసింది. ఇక యష్మి గౌడ ఈ సీరియల్ నుంచి ఎందుకు తప్పుకున్నాను అని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరేమో రెమ్యునరేషన్ ప్రాబ్లం అని, మరికొందరు థియేటర్ షూటింగ్లో గొడవల కారణంగా అని, అలాగే జీ తెలుగులో నేను ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను దానివల్ల అని చాలా రీజన్సే వినిపిస్తున్నాయి. కానీ అసలు అదేమీ నిజం కాదు. నేను దాదాపుగా 5 సంవత్సరాలుగా సీరియల్స్లో నటిస్తూనే ఉన్నాను. గ్యాప్ తీసుకోకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్కి షూటింగ్లో పాల్గొంటూ రెస్ట్ లేకుండా సీరియల్స్లో నటిస్తూనే ఉన్నాను. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే నేను కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని, అలాగే హీరోయిన్గా సినిమాల్లో నటించాలని నాకు చాలా కోరికగా ఉంది. కానీ దానికి ఫిట్నెస్ మరియు చాలా టైం కేటాయించాలి. సీరియల్స్లో నటిస్తూ ఉంటే అది పాసిబుల్ కాదు. అందుకే నా కోసం నేను టైం కేటాయించుకోవాలని ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాను. కానీ ఇది సూపర్ హిట్ సీరియల్. ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం చాలా బాధాకరంగానే ఉంది. నేను చేంజ్ అవటం వల్ల ఈ సీరియల్ని కథలో కొన్ని మార్పులు చేశారు. రాబోయే ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ సీరియల్ని తప్పకుండా చూడండి అంటూ ముకుంద తెలియచేసింది. త్వరలోనే మరొక కొత్త ప్రాజెక్ట్తో తప్పకుండా వస్తాను అంటూ ముకుంద తెలియచేసింది. మరి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద క్యారెక్టర్లో యష్మి గౌడని మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి.